అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం టీడీపీలో అసమ్మతి సెగ బగ్గుమంది. నియోజకవర్గంలోని 11 మండలాలు టీడీపీ నాయకులు కార్యకర్తలు సమావేశమై రంపచోడవరంలో పరిచయం లేని వ్యక్తిని అభ్యర్థిగా ప్రకటించారని టీడీపీ కార్యకర్తలు నిరసన తెలిపారు. ఎమ్మెల్యే అభ్యర్థిని మిర్యాల శిరీషాదేవికి సహకరించమని స్పష్టం చేశారు. పార్టీ కష్టకాలంలో సహకరించిన వారిలో ఎవరికి టికెట్ ఇచ్చినా సరే తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. అభ్యర్థి మార్పు విషయమై పునరాలోచించాలని అధిష్టానాన్ని కోరారు. లేదంటే తమ భవిష్యత్తు కార్యాచరణ త్వరలో ప్రకటిస్తామని స్థానిక టీడీపీ శ్రేణులు హెచ్చరించాయి. ఎన్నికల సమీక్ష కాలంలో ఈ రోజున గౌరవనీయులు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రంపచోడవరం నియోజకవర్గానికి 2వ జాబితాలో మిర్యాల శిరీష అనే వ్యక్తిని అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఈ విషయంలో మేమందరం కూడా తీవ్రమైనటువంటి అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాము. దానికి కారణం ఏమిటంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ఏంటంటే, మీ నాయకులు, ముఖ్యమైన నాయకులు అందరూ కూడా ప్రజల్లో తిరగండి, ఆఫీసులో తిరగొద్దు, మా చుట్టూ తిరగొద్దు, ప్రజల దగ్గర తిరిగి తెలుగుదేశం పార్టీని అభివృద్ధి పరంగా తీసుకురండి, తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతాలను ప్రజలకు చెప్పండి అని చెప్పడం వల్ల మేమందరం ప్రజల్లో తిరుగుతూ ఉన్నాము. తెలుగుదేశం పార్టీ ఏ పిలుపైతే ఇచ్చిందో, ఏ కార్యక్రమాలు అయితే చేయమన్నారో, బాదుడు కానీ, ఇదేం కర్మ కానీ, బాబు షూరిటీ భవిష్యత్తు గారిని ప్రోగ్రాంలు కానీ ఇంటింటికి తిరిగి చేయమని చెబితే అవన్నీ కూడా మేము చేయడం జరిగింది. కానీ ఈ రోజున వారు టిక్కెట్ ఇచ్చినటువంటి మిర్యాల శిరీష గారు ఏ ఒక్క కార్యక్రమము చేయలేదు. అటువంటి చేయని వ్యక్తికి ఎవరి సిఫార్సు మేరకు టిక్కెట్ ఇచ్చిందని మా అభిప్రాయం ఉంది. ఇక్కడ ఆ సిఫార్సులకు కానీ ఇతరులు లొంగి ఈ విధంగా చేస్తే ఇప్పటికే 2 సార్లు ఓటమి చెందుతున్నాం ఇక్కడ ఈ నియోజకవర్గంలోనూ. మరలా ఈసారి కూడా ఓటమి చెందుతున్న భయంతో మేము